ప్రైజ్ మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలలో శాంతి సమాధానము నిద్రింపబడిన గాక. ఒకటి ముఖ్యముగా మరి అనేక రకాలైన పరిస్థితుల నుండి అనేక రకాలైన ఈ యొక్క రుణబంధకముల నుండి మీకు సహాయము సమాధానము ప్రభువు వారే నిద్రించుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుండి రుచిగా మరి ప్రభువుని మహిమపరుస్తున్న విధానం గురించి మీకు మహిమను ఆయనే మనందరి నిమిత్తము ఆ మహిమ కలిగిన ఆ దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి మన కోసము వచ్చి రక్తమును చెందించారు. ఆయన రక్తము బట్టి అందరికీ రక్షణ ఆనందము కలుగునుగా. నేను ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా మరి పరిస్థితులని మనం చూస్తే ఈనాడు అనేక రకాలుగా అనేక విధాలుగా మరి కుల భేదములు వృత్తులను బట్టి కలిగినవే కానీ మనమందరినీ నరుడు అని పిలువబడుతున్న వారందరూ కూడా ఒకరి నుండే వచ్చిన వారిని. ఆ ఒక్కడే ఆదాము. ఆదాము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మరి ఇతర ప్రావీణిక గ్రంథాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. మొట్టమొదటిగా ఒక మనుషునే చేయబడ్డాడు. ఆ మనుషుని ద్వారా అందరూ కలిగింపబడ్డారని సాక్ష్యం ఇస్తుంది. అంటే కులము అనేది వృత్తులను బట్టి కలిగినది. ఈ రాధా మనోహర్ దాస్ కొంచెము అటు ఇటుగా ఒక 60 ఉండవచ్చు. 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఈ మేనస్ లేకుండా మన యొక్క మాటలు ఎలాగ ఉన్నాయంటే ఒక పెద్ద వయసులో ఉన్న ఆయన ఎవరం అనేది విశ్లేషించుకునే ఆ వ్యవహారము ఆ శైలి ఆ ధోరణి దీనిలో మనకి కనిపించదు. ఏమండి, గౌరవం అనేది పుచ్చుకోవాలి. మనుషులందరూ ఒకరి నుండే తీయబడ్డారు. కానీ ఏమంటాడు, కులం ఏమిటి? మీ అమ్మా నాన్న ఎక్కడ నుండి వచ్చారు? వాళ్ళ తాతల పేర్లు ఏంటి? ఈ కులం అనేది ఆబద్ధం అనేది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఈయనకి మాట్లాడే ఆ మాట తీరు సరిగ్గా లేదు. ఎందుకు లేదు అంటే ఈయన ఎవరినైతే వెంబడిస్తూ ఉన్నాడో, ఈయన ఎవరి మీదైతే ఆధారపడుతున్నాడో వారు కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారే కాబట్టి ఇతనికి అదే స్వభావము అందిపుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, వాస్తవంగా కులం అనేది వృత్తులను బట్టి కలిగించబడినది. అందరిలో ఉన్నది రక్తమే కదా, ఎత్తే కదా. అందరిలో ఉన్నది ఎరిపే కదా. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రీతిగా ఏమన్నా బ్లడ్ గ్రూప్ ఏమన్నా కదా అంటే గ్రూపులు ఉన్నవి. బ్లడ్ గ్రూప్ చెబితే ఆ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన ఓ నెగిటివా, ఓ పాజిటివా, బి పాజిటివా, ఏ పాజిటివా, ఇలాగా గ్రూప్ పేరు చెబితే బ్లడ్ ఇస్తారు. కానీ కులం పేరు చెబితే ఎక్కడైనా ఇస్తారా? కులం పేరు చెప్పి
ఏ హాస్పిటల్ అయినా కానీ మరి బ్లడ్ గ్రూప్ పేరు చెబితే ఇస్తారు కానీ కులం పేరు చెప్పి ఎక్కడైనా కానీ ఇచ్చినట్లుగా ఉన్నదా? లేదు. అలాంటి వ్యక్తి పోయి అడిగితే మాది ఫలానా కులం మాది, అక్కడ కులం మాది, మా గ్రూపు నా బ్లడ్ తక్కువైంది అని చెప్తే, అయ్యా కులానికి విధంగా మేము తయారు చేయలేదు, గ్రూప్ పేరు చెప్తే మేము ఇస్తాము, బి పాజిటివా, ఓ పాజిటివా, ఓ నెగిటివా అనేది గ్రూప్ పేరు చెబితే ఇవ్వబడుతుంది కానీ కులానికి ఇంకా అనేది తయారు కాలేదు. అది అసంభము, సాధ్యము, ఎవరి వల్ల కాదు, వచ్చిన దాన్ని పొందుతారు. కానీ ఈ రాధా మనోహర్ దాసు ఎంతనే అంటాడు, ఇదే కులం, ఎవరు అసలుకి నీదెవరు అయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీవు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చావు? భారతదేశంలో హక్కులు పెడతానికి వచ్చావా? భారతదేశంలో వాక్ స్వాతంత్రమును హక్కులు కలిగించబడిన రాజ్యాంగంలో ఉన్న మాటలని ధృవీకరిస్తానికి వచ్చావా? ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27 ప్రకారముగా మత స్వేచ్ఛ, మత స్వాతంత్ర హక్కులు ఉన్నాయి. ఎవరు ధర్మాన్ని వారు ప్రకటించుకోవచ్చు. కానీ నీవు భేదాలు కలిగించి ప్రామాణిక గ్రంథాలను సూచిస్తూ కొన్ని కోట్ల మంది ప్రజలు క్రైస్తవులుగా ప్రామాణిక గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న యేసు ప్రభు వారిని సూచిస్తూ స్థూలనగా మాట్లాడుతున్నావు. నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడుతున్న ఆ పదజాలం ఎంత, కొత్త తరాగా మాట్లాడుతున్నట్లుగా ఏది కానీ ఒక చిన్న పిల్లవాళ్ళు వలె మాట్లాడుతూ ఉన్నాం. తెలిసి తెలియని వ్యక్తి ఒక పసివాడు మాట్లాడుతాడు, అలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఫస్ట్ నీదే కులం, కులం అనేది అబద్ధమని మనుషులు కల్పించుకున్నామని ఒక పక్క వింటూనే, ఒక పక్క చూస్తూనే నేనేమనుకుంటున్నావు? మీతో ఫోన్ కాల్ మాట్లాడితే కులం ఏమిటి, మీరెవరు, నీదే కులం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మనుషులందరూ వచ్చినది ఒక ఆయన ఉండే, ఆయనే ఆదాము. ప్రథముగా భూమి మీద సృష్టికర్తన దేవుడైన యెహోవా నరుణ్ణి సృజించినప్పుడు బొమ్మగా మట్టి ముద్ద తీసుకొని సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయములో మరి అనేక రకాలైన జీవరాశులని, అనేక రకాలైన పరిస్థితులు చిత్తాలని, ఆకాశం, భూమిని సృష్టించి అనేక రకాలుగా తర్వాత 21వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలోనేమో మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరుణ్ణి నిర్మిస్తాము అని చెప్పి ఇక్కడ మాట్లాడి 2వ అధ్యాయంలోనేమో మరి మానవుని యొక్క సృష్టి క్రమాన్ని నిర్మాణం చేశారు. బైబిల్ ఇచ్చిన సాక్ష్యము ఆదాము అనే ఆయనలో నుండి సకల మానవ జాతి అంతా వచ్చిందని సాక్ష్యం. మరి నీదే కులం అని నేను అడుగుతున్నాను. నీ కాడేమో సమాధానం ఉండదు, అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేదు. అదేమంటే పెద్దలను అడిగి తెలుసుకోవాలి అంటావు. ప్రేమైన ఆ భారతదేశ ప్రజలారా గమనించండి, వాక్కు స్వాతంత్రము రాజ్యాంగములో అందరికీ హక్కులు కలిగించబడి ఉంది. కానీ రాజ్యాంగమును ఉల్లంఘిస్తూ మరి భారతదేశంలో వ్యక్తులు అనగా గొడవలకి సిద్ధం చేస్తూ ఇలాంటి వ్యక్తులు భారతదేశంలో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. మరి చిన్న ఏదన్నా కొన్ని సందర్భాలలో ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ కావచ్చు, అనేక రకాలైన ప్రమాదాలలో అనేక రకాలైన వారు ఉన్నారు.
అయ్యో పాపము పడిపోయారు వాళ్ళని లేపండి అనేవాళ్ళు పోయి సహాయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఆ కులము మేము ఎలాంటి వ్యక్తులకి మేము తక్కువ అనేది లేనే లేదు. శ్మశానానికి కుల మతము లేదు. ఏమండి? ఒంటిలో ఉన్న ప్రవహిస్తున్న రక్తానికి కుల మతము లేదు. మనుషులే నిర్మిస్తున్నారు. రాధా మనోహర దాసు నువ్వు పసిపిల్లగాడివి అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క మాట్లాడే తీరు కానీ, ఆ యొక్క వ్యవహారము కానీ తొందరపాటు ఎక్కువ, నీకు గోల ఎక్కువ అన్నట్లుగా నాకు అర్థమవుతుంది. కనుక ఇలాంటి వ్యక్తులకి ఎత్తి చెప్పాలి, తెలియజేసే భారము మనకుంది. మరి మరి తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. ఏం మాట అంటే, సహోదరునికి 1-2 సార్లు బుద్ధి చెప్పండి. మరి భారతదేశంలో మన భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా సహోదరులే అందరినీ పరస్పర ప్రేమతో అందరినీ మరి అనేక రకాలుగా మతాలను బట్టి, భేదాలను బట్టి మరి అనేక రకాలుగా కల్పించుకున్న వాటికి మొక్కుతున్న వారు కలరు. కల్పించిన వాడిని సృష్టికర్తని మొక్కేవారు కలరు. అయితే వీళ్ళందరూ కూడా ఏదన్నా చిన్న ప్రమాదం జరిగినప్పుడు ఆయా పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి వెంటనే వారికి సహాయపడుతున్న వారు ఉన్నారు. చాలా మనం చూస్తాం. కనుక ఇలాంటి రాధా మనోహర్ దాసు లాంటి వారు మాత్రమే చెప్పవద్దు. ఇలాంటి వ్యక్తులకి మరి బుద్ధి కలుగునట్లుగా వీరికి కనువిప్పు కలగటానికి ఈయన ప్రయాస, ప్రయత్నము ఇలాంటి వ్యక్తులు ఎందరుగా మతోన్మాదులుగా చెలరేగిపోతున్న వారందరికీ ఈయన కౌంటర్ దిద్దుబాటు కనుక వీరికి మరి కనువిప్పు కలగాలని అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్న వ్యక్తులందరూ కూడా మనుషులందరూ కూడా సమానం అనేది నా అభిప్రాయం. మనుషులందరూ సమానమైనప్పుడు శ్మశానానికి కులము లేనప్పుడు మరి మనుషుల్లో విభేదం ఎందుకు తెచ్చుకున్నామని రాధా మనోహర్ దాసు చెప్పి ఈ మాటల్ని ఇద్దరితో తెలిసి కులం అనేది అబద్ధం. ఈ కౌంటర్ రాధా మనోహర్ దాసు ఎందుకంటే నేను పక్షుల వాడు వీరికి తెలియజేసే భారము బాధ్యత నా మీద